ఏఐ అంటే ఎక్కడో దూరంగానే ఉండాలా, అది మీ పక్కనే ఉంటే తప్పేంటి అంటోంది మైక్రోసాఫ్ట్. ఏఐ అంటే ఎవరికో మేధావులకు మాత్రమే ఉపయోగపడాలా, సామాన్యుల వెంటే ఉండి అడిగిన వెంటనే హెల్ప్ చేస్తే నష్టమేంటి అంటోంది. ఎస్, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఒక్కరికి అవసరంగా మారిపోతోంది. ఇలాంటి సమయంలో దానిని మామూలు జనానికి మరింత దగ్గర చేయడం మంచి బిజినెస్ ట్రిక్ అవుతుంది. అందుకే పెద్ద పెద్ద సంస్థలన్నీ ఆ ప్రయత్నాల్ని మొదలుపెట్టేశాయి. ఏఐ అంటే ఎక్కడో దూరంగా ఉండే టెక్నాలజీ కాదు, ప్రతి ఒక్కరికి ఏఐ సులువుగా అందుబాటులో ఉన్నప్పుడే ప్రొడక్టివిటీ, ఎంటర్టైన్మెంట్ పెరుగుతాయి అంటూ ఏఐని మరింత ముందుకు తీసుకొస్తున్నాయి. మరి ఈ సందర్భంలో ఏఐని సామాన్యుడికి దగ్గర చేసే విప్లవాత్మకమైన మార్పు ఒకటి రాబోతోంది. ఇంతకీ ఏంటి ఆ మార్పు? ఏఐ ఇకపై జనానికి ఇంకా దగ్గరెలా అవుతుంది? అదే తెలుసుకోండి మరి. ఇప్పుడంతా ఏఐ గురించే మాట్లాడుకుంటున్నారు. ఏఐ వెబ్సైట్లు, ఏఐ టూల్స్, ఏఐ యాప్స్, ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇప్పుడు రకరకాల రూపాల్లో జనానికి దగ్గరవుతూ వస్తోంది. మరి ఈ సీజన్లో కంప్యూటర్లే మొత్తంగా ఏఐ మయం అయిపోబోతున్నాయా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అసలు ఆపరేటింగ్ సిస్టంలోనే ఒక అంతర్భాగంగా మారిపోబోతోందా అంటే ఎస్ అంటోంది మైక్రోసాఫ్ట్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చేస్తున్న పని అదే. మనిషి జీవితంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక అత్యంత ప్రముఖ స్థానం ఆక్రమించుకోబోతున్న కాలం ఇది. ఇప్పుడు చాలా మంది ఏఐకి అలవాటు పడుతున్నారు. ఇంతవరకు ఏఐ అంటే తెలియని వారు కూడా క్రియేటివ్ అవసరాల కోసం ఏఐ మీద ఆధారపడుతూ వస్తున్నారు. మరి ఇలాంటి ప్రయోజనకరమైన ఏఐ ఏదో విడిగా ఉండే ఒక టూల్ మాదిరిగా, ప్రత్యేకమైన టెక్నాలజీ మాదిరిగా దూరంగా ఉండిపోవడం కరెక్టా? అసలు ఏఐ అనేది కంప్యూటర్లోనే ఒక భాగంగా ఎందుకు ఉండకూడదు? ఆపరేటింగ్ సిస్టంలోనే అది ఒక అంతర్భాగం ఎందుకు అయిపోకూడదు? ఈ ఆలోచనే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ని ముందుకు నడిపిస్తోంది. అందుకే ఇకపై రాబోయే విండోస్ పీసీల్లో ఏఐ ఒక ప్రముఖ పాత్ర వహించబోతోంది. అవును, ఇది నిజం. సామాన్యుడికి కంప్యూటర్ ని చేరువ చేయడంలో గత కొన్ని దశాబ్దాలుగా మైక్రోసాఫ్ట్ ఎంతో సక్సెస్ అయింది. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మ్యాక్, లినక్స్ లాంటి అనేక ఇతర సిస్టమ్స్ ఉన్నప్పటికీ ప్రపంచంలో విండోస్ కి ఉన్నంత ప్రాచుర్యం మరి దేనికి లేదని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ పాపులర్ విండోస్ ని మొట్టమొదటి ఏఐ ఆపరేటింగ్ సిస్టమ్ గా కూడా మార్చాలని మైక్రోసాఫ్ట్ భావిస్తోంది. నిజానికి ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఏఐని పీసీల్లో ప్రవేశపెట్టింది. కో-పైలట్ అనే పేరుతో విండోస్ కంప్యూటర్లలో ఏఐ మనకి కనిపిస్తోంది. బింగ్ సెర్చ్ లోనూ ఏఐ పవర్ ఒక అంతర్భాగం. అయితే ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేసి కో-పైలట్ ప్లస్ అనే పేరుతో విండోస్ పీసీల్ని రిలీజ్ చేయబోతోంది మైక్రోసాఫ్ట్. సరే, ఇంతకీ ఏంటి కో-పైలట్ పీసీల ప్రత్యేకత? ఈ కంప్యూటర్లలో ప్రత్యేకమైన చిప్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన చిప్స్ అవి. సింపుల్ గా వీటిని డెడికేటెడ్ ఏఐ చిప్స్ అని పిలుస్తున్నారు. మామూలు కంప్యూటర్లో ప్రాసెసింగ్ కి అవసరమయ్యే హార్డ్వేర్ విభాగాలు ఏఐతో పనిచేయాల్సి వచ్చేసరికి కొంత బలహీనంగా అనిపిస్తాయి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పెద్ద పెద్ద మోడల్స్ ని ఆధారంగా చేసుకుని పనిచేస్తుంది. ఒక విషయాన్ని తెలుసుకోవాలన్నా, లోతుగా విశ్లేషించాలన్నా, విషయాలకి కారణాలు వెతకాలన్నా ఏఐ ఇంజిన్ అంతర్గతంగా ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ట్రైన్ చేసిన మోడల్స్ లోని సమాచారాన్ని రకరకాల పారామీటర్ల ఆధారంగా విశ్లేషించి అది అవుట్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇందుకోసం ప్రాసెసింగ్ పవర్ చాలా ఖర్చవుతుంది. అందువల్లే ఇప్పుడు ఫ్యూచర్ కంప్యూటర్లలో డెడికేటెడ్ ఏఐ చిప్స్ అవసరమవుతున్నాయంటున్నారు మైక్రోసాఫ్ట్ వాళ్ళు. ఏఐ పీసీలు అవసరమే, కానీ వాటి ధర? ఏఐ అన్నది ఒక నిత్యావసరంగా మారిపోతున్న ఈ కాలంలో ఏఐ పీసీల్ని అందరికీ అందుబాటులో ఉంచడం కూడా చాలా అవసరం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంది మైక్రోసాఫ్ట్. అందుకే తన కొత్త తరం కో-పైలట్ ప్లస్ పీసీల ధరల్ని అది ఆకాశంలో ఉంచాలని అనుకోవడం లేదు. $100 లోపులోనే ఒక మంచి ఏఐ కంప్యూటర్ ని మనం కొనుక్కునే అవకాశం ఉంటుంది. ఇక మైక్రోసాఫ్ట్ నుంచి వచ్చే ల్యాప్టాప్లు, టాబ్లెట్ కంప్యూటర్ల మాటకొస్తే మైక్రోసాఫ్ట్ ఇప్పటికే తన సర్ఫేస్ ల్యాప్టాప్ తో, సర్ఫేస్ ప్రో టాబ్లెట్లతో ఎంతో పేరు తెచ్చుకుంది. మొదట్లో ఈ సర్ఫేస్ డివైస్లు బ్యాటరీ పరంగా కొంత వీక్ గా ఉన్నాయని పేరు తెచ్చుకున్నప్పటికీ ప్రస్తుతం బలపడ్డాయి. ఎంతో బ్యాటరీ బ్యాకప్ కలిగి రిలయబుల్ గా పనిచేస్తున్నాయని కస్టమర్లే అంటున్నారు. ఇప్పుడు ఈ సర్ఫేస్ ప్రో డివైజెస్ లో కూడా ఏఐని ప్రవేశపెడుతున్నారు. కొత్త తరం సర్ఫేస్ ప్రో డివైజెస్ ఇప్పటికే ఓఎల్ఈడి డిస్ప్లే, అప్డేట్ చేసిన కెమెరా ఫీచర్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. వీటికి ఇప్పుడు ఏఐ ఫీచర్స్ తోడవుతున్నాయి. ఉదాహరణకి
కంప్యూటర్లో మనం రీసెంట్గా యూజ్ చేసిన యాప్స్ని, ఫోల్డర్స్ని మళ్ళీ వెంటనే చేరగలిగేలా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది. దీన్నే క్విక్ యాక్సెస్ అంటూ ఉంటారు. ఇప్పుడు ఇదే ఫీచర్ని ఏఐ సాయంతో మరింత సమర్థవంతంగా అందించబోతోంది విండోస్. విండోస్ తన కొత్త కంప్యూటర్లలో అందిస్తున్న ఈ ఫీచర్ పేరు రీకాల్. ఇది క్విక్ యాక్సెస్ కంటే సమర్థంగా, ఎంతో సహజంగా పనిచేస్తుంది. ఒక వస్తువుని వాడి పక్కనే పెడతాం, వెంటనే మళ్ళీ కావాలన్నప్పుడు పక్కనే వెతుక్కుంటాం. అలాగే రీసెంట్లీ యూజ్డ్ యాప్స్ కి, ఫైల్స్ కి సహజమైన ఈజీ యాక్సెస్ ఇస్తుంది ఈ రీకాల్ ఫీచర్. ఇక సూపర్ రిజల్యూషన్ అనే మరో ఫీచర్ కూడా కొత్త తరం విండోస్ లో ఉండబోతోంది. దీనివల్ల ప్రయోజనం, మనం ఏదైనా ఒక పాత ఫోటోని చూస్తున్నప్పుడు దాన్ని మళ్లీ ప్రత్యేకంగా అప్స్కేల్ చేసి సైజ్ పెంచక్కర్లేదు. అలాగే క్వాలిటీని కూడా రీస్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత ఫోటో ఓపెన్ చేయగానే ఆటోమేటిక్ గా అది మంచి రిజల్యూషన్ లోకి మారిపోతుంది. అప్స్కేల్ అయిపోయి మంచి క్వాలిటీతో కనిపిస్తుంది. అలాగే ఆటో ట్రాన్స్లేషన్, ఏదైనా ఒక భాషలో సినిమా చూస్తున్నప్పుడు ప్రత్యేకంగా సబ్ టైటిల్స్ తో పని లేకుండా ఆడియోని మనకి కావలసిన భాషలోకి అప్పటికప్పుడు సబ్ టైటిల్స్ గా మార్చి చూపించగలిగే టెక్నాలజీ కూడా కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ లో పరిచయం కాబోతోంది. భవిష్యత్తులో అలా ఆడియోని ఆటోమేటిక్ గా ట్రాన్స్లేట్ చేసి వేరే భాషలో వినిపించే సదుపాయం కూడా రానుంది. మరి ఇలాంటి సరికొత్త ఫీచర్స్ అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగానే పనిచేయబోతున్నాయి. మొత్తం మీద ఆపరేటింగ్ సిస్టంలోనే నేరుగా ఏఐని ప్రవేశపెట్టడం ద్వారా కంప్యూటర్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సంపూర్ణంగా ఆహ్వానిస్తోంది మైక్రోసాఫ్ట్. మరి మైక్రోసాఫ్ట్ నిర్మిస్తున్న ఈ తొలితరం ఏఐ పీసీలు ఎంత సమర్థంగా పనిచేస్తాయి, యూజర్కి ఎంత సహకరిస్తాయి, అన్నిటికీ మించి ఎంతవరకు ప్రజాదరణ పొందుతాయి అన్న విషయాలు తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే మరి. కాదేది కవితకి అనర్హం అన్నది ఒకప్పటి మాట. ఈ కాలం మాట చెప్పుకోవాలి అంటే కాదేది హ్యాకింగ్కి అనర్హం అని చెప్పుకోవాల్సి వస్తుంది. హ్యాకింగ్ అనగానే అదేదో కంప్యూటర్కి మాత్రమే పరిమితం అనుకోవడం నిజంగా అమాయకత్వం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చాక ఇంట్లో డివైజెస్ అన్నీ సైబర్ ప్రపంచానికి కనెక్ట్ అయ్యే ఉంటున్నాయి. మరి ఇలాంటప్పుడు హ్యాకింగ్ ఫెసిలిటీని కంప్యూటర్కి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? మనం దేన్నైనా హ్యాక్ చేయొచ్చు కదా అనుకుంటున్నారు హ్యాకర్లు. వాళ్ళు ఎక్కడో రిమోట్ ప్లేస్లో ఉండి ఇక్కడ మన ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఈజీగా పాడు చేస్తున్నారు. ఎస్, ఇప్పుడు బెడ్రూమ్లో టీవీ నుంచి వంటింట్లో ఫ్రిడ్జ్ వరకు అన్నీ హ్యాకబులే. స్మార్ట్ హోమ్ అని సంబరపడే వాళ్ళు తాము కూడా స్మార్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అజాగ్రత్తగా ఉంటే ఎంత స్మార్ట్ డివైస్ అయినా హ్యాకర్ దెబ్బకి ఇస్మార్ట్ అయిపోతుంది. మరి ఈ సంగతి ఏంటో మీరు చూడండి. ఇస్తున్నా ఇవ్వాలి. ఇగో ఇప్పుడే తెలిసింది. హలో హలో, ఎవరు? జనార్దన్ గారేనా? అవునండి, జనార్దన్నే మాట్లాడుతున్నాను. మా ఫ్రిడ్జ్ పాడైపోయిందండి, ఓసారి వచ్చి చూస్తారా? ఫ్రిడ్జా? ఎవరండి మాట్లాడేది? ఇది జనార్దన్ రిఫ్రిజిరేటర్ సర్వీసెసే కదండి? కాదండి, రాంగ్ నెంబర్. రిఫ్రిజిరేటర్ సర్వీస్ కాదా? ఏంటి రాంగ్ నెంబర్ చేశానా ఏంటి? హలో హలో, ఇది జనార్దన్ రిఫ్రిజిరేటర్ సర్వీసా అండి? కాదండి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? రాంగ్ నెంబర్కి చేశారు, సరిగ్గా చెక్ చేసుకోండి. మీరు జనార్దన్ కదా? అవునండి, నేను జనార్దన్నే, కానీ ఇది జనార్దన్ రిఫ్రిజిరేటర్ సర్వీస్ కాదు. ఓ, టెక్ జనార్దన్ గారు కదా, సారీ అండి. ఓ, రాఘవ గారా? ఏంటి సార్ ఈ ఫ్రిడ్జ్ కూడా ఏంటి, నాకు కాల్ చేయడం ఏంటి? సారీ అండి, రిఫ్రిజిరేటర్ సర్వీసెస్ జనార్దన్ గారు అనుకుని పొరపాటు మీ నెంబర్ మీద క్లిక్ చేశాను. రియల్లీ సారీ అండి. మీ వాయిస్ విని కొంచెం డౌట్ వచ్చిందండి, కానీ నెంబర్ డిఫరెంట్గా ఉండేసరికి కన్ఫర్మ్ చేసుకోలేకపోయాను. ఇది వేరే నెంబర్లండి. హోమ్ విషయాలకి, వర్క్ విషయాలకి వేరే వేరే నెంబర్లు వాడతానండి నేను. ఓహో, అయితే ఇది మీ హోమ్ ఫోన్ నెంబర్ అన్నమాట. అవునండి. ఏంటండి మీ ఫ్రిడ్జు పాడైపోయిందా? అవునండి, హఠాత్తుగా వేడెక్కిపోతుంది. అసలు ఇది ఫ్రిడ్జ్లా కాదు, అప్పుడప్పుడు హీటర్లా పనిచేస్తుంది. అయితే రిపేర్ చేయించడం ఎందుకు సార్? చల్లగా ఉన్నప్పుడు వేసవిలో వాడుకోండి, వేడెక్కితే చలికాలంలో వాడుకోండి, రెండింటికి పనికొస్తుందిగా. సారీ, జస్ట్ జోక్ చేస్తున్నా అంతే. పర్వాలేదండి, ఉంటా మరి. సరేనండి.
ఏంటి సార్ మళ్ళీ కాల్ చేశారు? కొంపదీసి మీ ఫ్రిడ్జ్ నన్నే రిపేర్ చేయమంటారా ఏంటి? చెప్పాను కదండి, ఫ్రిడ్జ్ బాగా పాడైపోయింది, వీళ్ళ ఫోన్ ఎత్తటం లేదు. మీకు తెలిసిన బెస్ట్ రిపేరింగ్ సర్వీస్ ఏమైనా ఉందా? అదేంటి సార్, డైరెక్ట్గా కంపెనీకే చేయొచ్చు కదా, వారంటీ ఉంటుంది కదా. వారంటీ మొన్ననే అయిపోయిందండి. ఫ్రిడ్జ్ కొని 3.5 ఏళ్ళు దాటేసింది కదా. బాగుందండి. వారంటీ ఉన్నంత వరకు పాడవకుండా వారంటీ అయిపోగానే పాడైపోయేలా పర్ఫెక్ట్గా తయారు చేశారండి ఆ కంపెనీ వాళ్ళు. చూస్తుంటే అలాగే ఉంది. వారంటీ పీరియడ్ క్రాస్ అయిపోయాయి కాబట్టి ఇప్పుడు ఎక్కడ రిపేర్ చేయించినా ఒకటే. మంచి సర్వీస్ ఏమైనా ఉంటే చెప్పండి. ఇంతకీ మీ ఫ్రిడ్జ్లో ప్రాబ్లం ఏంటి సార్? గొప్ప తీసి మీరే రిపేర్ చేస్తారా ఏమిటి? అదేం కాదు సార్, ఇంట్రెస్ట్ కొద్దీ అడుగుతున్నా. మీది మామూలు ఫ్రిడ్జా, స్మార్ట్ ఫ్రిడ్జా? స్మార్ట్ ఫ్రిడ్జే అండి. చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయంటే చాలా ఖర్చు పెట్టి తీసుకున్నాను మొన్న మధ్య. మీరు చెప్తుంటేనే నాకు అర్థమైంది అది స్మార్ట్ ఫ్రిడ్జ్ అయి ఉంటుందని. బహుశా సాఫ్ట్వేర్ ప్రాబ్లం అయి ఉండొచ్చేమో. సాఫ్ట్వేర్ ప్రాబ్లమా? ఎందుకు కాకూడదు సార్, ఇప్పుడు స్మార్ట్ డివైజెస్ అన్నీ ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతున్నాయి కదా, సాఫ్ట్వేర్ కరప్ట్ అయి ఉండొచ్చు. అవునండి, నిజమే. గుర్తొచ్చింది, మా ఫ్రిడ్జ్కి వైఫై కనెక్షన్ కూడా ఉంది. అంటే ఫ్రిడ్జ్కి సంబంధించి యాప్ కూడా ఉండాలి. ఉందండి. ఫ్రిడ్జ్ టెంపరేచర్ సెట్ చేసుకోవడానికి, ఇంకా ఫ్రిడ్జ్లో ఏమున్నాయో తెలుసుకోవడానికి ఆ యాప్ని వాడుతూనే ఉంటాం. గ్రేట్. స్మార్ట్ డివైజెస్తో అదే కదండి ఉపయోగం. మనం ఆఫీస్లో ఉంటూనే ఇంట్లో ఉన్న డివైజెస్ అన్నింటినీ కంట్రోల్ చేసుకోవచ్చు. బిజీ లైఫ్ కదండి, ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే పనులు జరుగుతున్నాయి. అవును సార్, ఇలాగే ప్రపంచంలో కోట్ల కొద్ది డివైజెస్ ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీలాగే యాప్ల ద్వారా రిమోట్ ప్లేస్ల నుంచి జనం వాటిని కంట్రోల్ చేస్తున్నారు. ఫ్రిడ్జ్లు, ఏసీలు, లైట్లు, ఇలా. వీటిని మనం ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, IoT అంటున్నాం కదా. అవును సార్, IoT డివైజెస్ కనెక్టివిటీ వల్లనే సమస్యలు వచ్చి పడుతున్నాయి. మీ ఫ్రిడ్జ్లో ఇంకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి, అది హ్యాక్ అయిందో లేదో నేను చెప్తాను. కన్ఫామ్ అండి, మీ ఫ్రిడ్జ్ని ఖచ్చితంగా ఎవరు హ్యాక్ చేశారు. ఫ్రిడ్జ్ని హ్యాక్ చేయడం ఏంటండి? ఆశ్చర్యపోతారు ఎందుకు సార్, అది కూడా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో ఒకటే కదా. ఇంటర్నెట్కి కనెక్ట్ అయి ఉన్న ఏ డివైజ్నైనా హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. అది కరెక్టేలండి, ప్రాబబ్లీ అదే జరిగిందేమో. ఆ మధ్య ఒక టీవీలో ఉన్న వెబ్ క్యామ్ ద్వారా ఒక ఇంట్లో జరుగుతున్నదంతా రికార్డ్ చేశారు కొందరు హ్యాకర్లు. అవునవును, ఆ కేసు మా దగ్గర కూడా వచ్చింది. ఇప్పుడు మీ ఫ్రిడ్జ్ని హ్యాక్ చేసి దాని ద్వారా ఇతర డివైజెస్ మీద కూడా అటాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇంతకీ మీ ఫ్రిడ్జ్లో మైక్రోఫోన్ ఉందా? లేదనుకుంటా అండి. ఫ్రిడ్జ్కి వాయిస్ కమాండ్స్ ఇవ్వడం కోసం కొన్నిట్లో వాయిస్ రికగ్నిషన్ ఫీచర్స్ పెడుతున్నారు సార్. అది కాదంటం లేదండి, కానీ ఫ్రిడ్జ్లో మైక్ ఉండే ఛాన్స్ ఉంది. కానీ మా ఫ్రిడ్జ్కి అదే ఉన్నట్టు గుర్తులేదు. అవునులేండి, మీరు ఫ్రిడ్జ్ కొని 3-4 ఏళ్ళు అయింది అంటున్నారు కాబట్టి అంత అడ్వాన్స్డ్ అయి ఉండకపోవచ్చు. ఒకవేళ అడ్వాన్స్డ్ అయితే మాత్రం ఇంట్లో జరిగే విషయాలన్నింటినీ రికార్డ్ చేయొచ్చు. ఆ డేంజర్ ఉందిలేండి, కానీ మన దాంట్లో మైక్ లేదు. ఏదేమైనా మీరు చెప్తున్న విషయాలను బట్టి మీ ఫ్రిడ్జ్ హ్యాక్ గురైనట్టు నాకు డౌట్ ఉంది సార్. అంతే అంటారా? మరి ఏం చేద్దాం? ఫ్రిడ్జ్ సాఫ్ట్వేర్ మొత్తం రీసెట్ చేస్తే సరిపోదా? సరిపోదండి, ఫర్మ్వేర్ కూడా అప్డేట్ చేయాలి. అన్నింటికంటే ముందు మీ వైఫై పాస్వర్డ్ మార్చడం ముఖ్యం. సార్ అన్నట్టు మీ వైఫై పాస్వర్డ్ స్ట్రాంగ్గా ఉందా? అది నేను సరిగ్గా గమనించలేదండి. సార్ మీరు గమనించకపోతే ఎలా చెప్పండి? అక్కడ ఆఫీస్లో ఏమో మీరు పెద్ద పెద్ద సైబర్ క్రిమినల్స్ని పట్టుకుంటున్నారు, ఇక్కడ మీ ఇంట్లో ఎవరో మీ ఫ్రిడ్జ్ని హ్యాక్ చేశారు. ఐజీ గారి ఇంట్లోనే దొంగ పడితే ఎలా చెప్పండి? అది నిజమేనండి, కానీ నాకు ఇంటి విషయాలు పట్టించుకునే తీరిక ఎక్కడని చెప్పండి. ఎంతసేపు ఆఫీసులో కేసులతోనే సరిపోతుంది. సరేనండి, సాయంత్రం మీ డ్యూటీ ఎన్నింటికి అవుతుందో చెప్పండి, నేను మీ ఇంటికి వస్తాను, ఫ్రిడ్జ్ చెక్ చేసి చెప్తాను హ్యాక్ అయిందో లేదో. థ్యాంక్స్ అండి. మొత్తానికి కాదంటూనే టెక్ జనార్దన్ కాస్త రిఫ్రిజిరేటర్ సర్వీస్ జనార్దన్ అయిపోయారు కదా. ఏదో మీ దయ సార్, అయినా మా సర్వీసు మీకే కదండి, బయట వాళ్ళకేం కాదు కదా. ఓకే అండి, థ్యాంక్ యూ. సాయంత్రం నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మిమ్మల్ని పికప్ చేసుకుంటాను, రెడీగా ఉంటారు కదా? బయలుదేరే ముందు ఒక్క రింగ్ ఇవ్వండి చాలు. నాకున్నది ఒకటే రింగ్ అండి, మొత్తానికి రిపేరింగ్ ఫీజు కింద ఈ ఒక్క రింగు ఇచ్చేయమంటారు, అంతేనా? ఓకే సార్, ఉంటాను మరి. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
నేను ఒక్కసారి చెబితే 100 సార్లు చెప్పినట్టు అంటాడో హీరో. నువ్వు ఒక్క ఇమేజ్ ఇస్తే నేను 100 ఇమేజ్లు ఇస్తా అంటోంది ఏఐ. ముఖ్యంగా హ్యూమన్ ఫేస్ విషయంలో అనేక టెక్నాలజీస్ వచ్చాయి ఇప్పుడు. లేని డీప్ ఫేక్స్ క్రియేట్ చేయడమే కాదు, ఉన్న ఫేస్ ఇమేజ్ ఒక్కటిస్తే అదే ఫేస్ని అనేక కోణాల్లో సృష్టించే టెక్నాలజీ కూడా వచ్చేసింది ఇప్పుడు. 2D ఫోటోల నుంచే 3D సృష్టించిన మాదిరిగా ఒక ఫేస్ ఇస్తే 3Dలో దాన్ని అటు ఇటు తిప్పి రకరకాల లైటింగ్స్ మోడ్స్లో రకరకాల యాంగిల్స్లో అందించగలుగుతుంది ఈ టూల్. మరి ప్రాక్టికల్ టెక్లో అదేంటో ప్రాక్టికల్గా మీరే చూడండి. జనరల్గా ఇప్పటివరకు ఏఐ ఉపయోగించి మనం ఒక ఇమేజ్ని ఇస్తే మల్టిపుల్ ఇమేజెస్ తయారు చేయడం చూసాం, లేదా ఒక వీడియో ఇస్తే మల్టిపుల్ వీడియోస్ని తయారు చేయడం చూస్తున్నాం. అయితే మనం ఇచ్చిన ఇమేజ్లో మనం ఒక ఫోటోని ఇస్తే అదే ఫేస్తోని మళ్ళీ మల్టిపుల్ ఫేసెస్ అనేది రాదు, అక్కడ ఫేస్ మారుతూ ఉంటుంది. అంటే ఏఐలో ఇప్పటివరకు ఉన్న టూల్స్లో కన్సిస్టెన్సీ కానీ కంట్రోల్ కానీ లేదు. జనరల్గా ఉదాహరణకు మనం ఒక ఇల్లు ఫోటో ఇస్తే వేరే వేరే ఇల్లు తయారవుతాయి, కానీ అదే ఇల్లు నుంచి డిఫరెంట్గా మాత్రం తయారవ్వట్లేదు. అంటే ఇక్కడ కన్సిస్టెన్సీ కంట్రోల్ కూడా ఉండట్లేదు. కానీ మనం ఒక ఇమేజ్ని ఇస్తే అందులోని ఫేస్ ఆ వ్యక్తి మారకుండా అదే వ్యక్తి ఉండేలాగా రకరకాల కోణాల్లో 3Dలో కూడా అన్ని యాంగిల్స్లో ఊహించి రకరకాల లైటింగ్లో కూడా ఇమేజెస్ని అందిస్తుంది. అటువంటి ఒక మంచి టూల్ని ఇవాళ పరిచయం చేయబోతున్నాను. చూద్దాం ఆ టూల్ ఎలా పనిచేస్తుందో. ఆర్క్ టు ఫేస్. ఈ టూల్ ద్వారా మనం ఇప్పుడు చెప్పిన ఒక ఇమేజ్ ఇస్తే మల్టిపుల్ ఇమేజెస్ వ్యక్తి మారకుండా మనకి అదే ఫేస్తోని రకరకాల యాంగిల్స్లో మనకి ఫొటోస్ వస్తాయి. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. ముందు ఇక్కడ మన స్టెప్స్ చూద్దాం. సో ఏంటంటే అప్లోడ్ అన్ ఇమేజ్ విత్ అ ఫేస్. ఇఫ్ మల్టిపుల్ ఫేస్ ఆర్ డిటెక్టెడ్ వి యూజ్ ద లార్జెస్ట్ వన్. ఒక ఫోటోలో మల్టిపుల్ ఫేస్లు ఉన్నది ఇస్తే కనుక అక్కడ ఏదైతే పెద్దగా ఉంటుందో ఆ ఫోటోని మాత్రమే డిటెక్ట్ చేయగలుగుతుంది. సో అది ఎలాగో చూద్దాం. ఫర్ ఇమేజెస్ విత్ ఆల్రెడీ టైట్లీ క్రాప్డ్ ఫేసెస్ డిటెక్షన్ మే ఫెయిల్. ట్రై ఇమేజెస్ విత్ లార్జర్ మార్జిన్. అంటే మనం ఇచ్చిన ఫేస్ ఏదైతే ఉంటుందో దాని చుట్టూ కొంత మార్జిన్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటే సింపుల్గా డిటెక్ట్ చేయడానికి అవుతుంది. డ్రాప్ ఇమేజ్ హియర్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఇమేజెస్ని అప్లోడ్ చేసి చేయొచ్చు. సో ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ కొన్ని ఇమేజెస్ ఉన్నాయి, వీటిని ట్రై చేసి ఆ తర్వాత నేను కొన్ని ఇమేజెస్ పెట్టుకున్నా, ఆ ఇమేజెస్తో ట్రై చేద్దాం. ముందు ఇక్కడ ఉన్న ఇమేజెస్ కొన్ని చూద్దాం. ఈ ఇమేజ్ తీసుకుందాం, అప్లోడ్ అవుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. జనరేటెడ్ ఇమేజెస్ ఇవి చూడొచ్చు. ఫేస్ చేంజ్ అవ్వదు కానీ లుక్ చేంజ్ అవుతుంది, లైటింగ్ చేంజ్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ఇమేజ్కి లైటింగ్ కానీ కొంచెం సైడ్ లుక్ కానీ. సో ఫేస్ చేంజ్ అవ్వకుండా మనం ఇచ్చిన ఫోటోలోనే అదే వ్యక్తి వేరే వేరే కోణాల్లో ఎలా ఉంటాడు అనేది ఊహించి జనరేట్ చేసిన ఇమేజ్ ఇది. సో మనకు ఒక్క ఫోటో దొరికినా చాలు, వేరే వేరే యాంగిల్స్లో ఎలా ఉంటారు అనేది ఈ టూల్ ద్వారా మనకి ఇమాజిన్ చేసి సో ఫొటోస్ అందిస్తుంది. ఇప్పుడు మనం రెండే చూసాం కదా ఇమేజెస్, ఇంకా 2-3 యాంగిల్స్లో చూడాలనుకుంటే మనకు ఒక ఆప్షన్ ఉంది. ఈ అడ్వాన్స్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళాలి. నంబర్ ఆఫ్ అవుట్పుట్ ఇమేజెస్ అని ఉంది కదా, ఇక్కడ మనం 4 ఇమేజెస్ అని పెట్టి ఇప్పుడు దీన్ని మనం సబ్మిట్ కొడితే ఇప్పుడు రెండే కదా మనకి జనరేట్ అయింది, 4 ఇమేజెస్ జనరేట్ అవుతాయి. సో ఇప్పుడు 4 ఇమేజెస్ జనరేట్ చేసింది కదా, సేమ్ అదే వ్యక్తి కానీ కలర్ మారింది, మొత్తానికి కొంత యాంగిల్ కూడా మారింది. ఇంకో ఫోటో అబ్జర్వ్ చేయొచ్చు. సో చూడొచ్చు ఈ 2 ఫోటోలకు తేడా, ఈ హెయిర్కి కూడా కొంచెం తేడా ఉంది. ఇంకో ఫోటో అబ్జర్వ్ చేయొచ్చు, సేమ్. సో వ్యక్తి మారడు, యాంగిల్ సైడ్ నుంచి ఎలా ఉంటారు, ఇంకొక యాంగిల్ నుంచి ఎలా ఉంటారు, ఇలా రకరకాల కోణాల్లో మనకు ఆ ఇమేజెస్ని ఇస్తుంది. ఇప్పుడు ఇక్కడ మనం డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇమేజ్ డౌన్లోడ్ అవుతుంది. జాకీ చాన్ ఫోటో ఇమేజ్ ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు మనం జాకీ చాన్ ఫేస్ ఈ ఫోటో ఒక్కటిస్తే ఊహించి రకరకాల ఫోటోలు క్రియేట్ చేసింది. ఒక దగ్గర స్మైల్ ఇంకో రకంగా, ఇంకో దగ్గర ఇంకో రకంగా, ఇది సైడ్ యాంగిల్లో ఉంది. యాక్చువల్గా మనం ఇచ్చిన ఇమేజ్ ఇది, కానీ జనరేట్ చేసిన ఇమేజెస్ చూడండి. సో ఇప్పటివరకు మనం ఇక్కడున్న ఇమేజెస్తోని ట్రై చేశాం కదా, ఇప్పుడు కస్టమైజ్డ్ ఇమేజెస్ కొన్ని నేను పెట్టుకున్నా ఆల్రెడీ, ఆ ఇమేజెస్తో ట్రై చేద్దాం ఎలా ఉంటుందనేది. చాట్‌జీపీటీని తయారు చేసిన ఓపెన్ ఏఐ కంపెనీ CEO శామ్ ఆల్ట్మన్ ఇమేజ్ పెట్టుకున్నాను. ఈ ఇమేజ్ని ఒకసారి మనం ట్రై చేద్దాం. సబ్మిట్.
సో ఇప్పుడు మనం చూస్తున్నాం శామ్ ఆల్ట్మన్ ఫేస్ ఇచ్చాం కదా, సేమ్ ఆల్మోస్ట్ అదే ఫేస్తోనున్న రకరకాల కోణాల్లో ఉన్న ఇమేజెస్ని జనరేట్ చేసింది. చూడండి ఈ ఇమేజెస్లో డిఫరెంట్ లైటింగ్, అంటే ఇక్కడ ఒక సైడ్ నుంచి లైటింగ్ పడుతుంది, కానీ ఇక్కడ ఆపోజిట్ సైడ్లో మనకి లైటింగ్ వస్తుంది. సో అది తేడా గమనించవచ్చు. అలా లైటింగ్ ఏ యాంగిల్ నుంచి అయినా సరే మారుతుంది, కానీ ఫేస్ మాత్రం అలానే ఉంటుంది. ఇంతకుముందు చూసాం కదా, ఏంటి మనం ఒక మల్టిపుల్ ఫేస్లు ఉన్న ఒక ఇమేజ్ని ఇస్తే అందులో పెద్ద ఫేస్ని తీసుకొని డిటెక్ట్ చేస్తుందని చెప్పారు కదా. ఇప్పుడు మనం మల్టిపుల్ ఫేస్లు ఉన్న ఒక ఇమేజ్ని ఇద్దాం, ఎలా చేస్తుందో చూద్దాం. ఇప్పుడు ఈ ఇమేజ్లో 3 ఫేస్లు ఉన్నాయి, ఇందులో ఒక పెద్ద ఫేస్ ఉంది. సో ఏది డిటెక్ట్ చేస్తుందో చూద్దాం. సో సింపుల్, మనం అక్కడ చెప్పినట్టే ఈ 3 ఫేస్లు ఉన్న ఇమేజ్లో పెద్ద ఫేస్ ఏది ఉందో అది డిటెక్ట్ చేసింది. అసలు మనం ఒక ఫ్లాట్ ఫేస్ ఇచ్చాం, కానీ చూడండి కళ్ళజోడు షాడో కూడా పడింది అంటే ఎంతగా ఊహించిందో అర్థం చేసుకోవచ్చు. సరే, నేను ఒక కార్టూన్ ఫోటో పెట్టుకున్నా, ఆ కార్టూన్ ఇస్తే అది హ్యూమన్ ఫేస్గా క్రియేట్ చేస్తుందా, లేదంటే కార్టూన్లో డిఫరెంట్ ఫేసెస్ ఇస్తుందా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సబ్మిట్ చేస్తే కార్టూన్ ఇమేజెస్ కానీ డిఫరెంట్. సో అది ఈ ఇమేజ్ నుంచి చూద్దాం. సో అది మనం చూడండి, అసలు ఒక ఫ్లాట్ ఇమేజ్ ఇచ్చాం కదా, ఈ ఫోటో మొత్తం స్ట్రైట్గా, కానీ ఇక్కడ చూడండి మొత్తం సైడ్ యాంగిల్లో చూస్తున్నట్టుంది. కానీ ఏమైనా చేంజ్ అయిందా? ఫేస్ చేంజ్ అవ్వలే. సో అలా మనం ఒక ఇమేజ్ని ఇచ్చి ఆ ఫేస్ని మారకుండా మల్టిపుల్ కోణాల్లో మనం కావాలి అని అనుకున్నప్పుడు, మల్టిపుల్ కోణాల్లో ఉన్న ఫొటోస్ని మనం తీసుకోవాలి అని అనుకున్నప్పుడు యూజ్ చేయడానికి బాగుంటుంది. ట్రై ఇట్.